జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై విజయం సాధించాలనే బీజేపీ ఆశలకు గడ్డిపడింది. జేఎంఎం సారథ్యంలోని ఎన్డీ కూటమికి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టింది. దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి జార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. గిరిజనుల ఉనికి, చొరబాట్లు, లవ్ జిహాద్ వంటి కీలక అంశాలతో బీజేపీ మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించిన ఇండి కూటమి సమర్థవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఇక డీటెయిల్ స్టోరీలోకి వెళ్తే 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13న, నవంబర్ 20న 2 దశల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమి మధ్య జరిగింది. ఎన్డీఏ కూటమి నుంచి మెజార్టీ సీట్లలో బీజేపీ పోటీ చేసింది. 10 సీట్లను దాని కూటమి భాగస్వామి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్కు కేటాయించింది. ఇండియా కూటమి నుంచి ప్రధానంగా జేఎంఎం, కాంగ్రెస్ పోటీలో ఉన్నాయి. కాగా ఫలితాల విషయానికి వస్తే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇండి కూటమి 50 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 20 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 2-3 సీట్లు అటు ఇటుగా దాదాపు ఇండి కూటమి విజయం ఖాయమైనట్టే. 2-3 సీట్లు అటు ఇటుగా ఎన్డీఏ కూటమి ప్రతిపక్షానికి పరిమితమైనట్లే. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్కు కలిసి వచ్చిన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జార్ఖండ్లో ఇండి కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంలో హేమంత్ సోరెన్ పాత్ర చాలా కీలకం. హేమంత్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంలో జైలుకెళ్లి రావడం ఆయనకు కలిసి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం మయ్యా యోజన కింద మహిళలకు 2500 ఇస్తామనడం కూడా ఓట్లు రాలడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రచారం, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న డిమాండ్ కూడా ఇండియా కూటమికి కలిసి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్నికల అనంతరం ఈ నెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ జార్ఖండ్లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలు ఎన్డీఏకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కాగా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషకుల అంచనాలను తలకిందు చేస్తూ అనేక ఎదురు దెబ్బలను తట్టుకొని జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్ట్ అవ్వడం, తర్వాత కీలక నేత చెంపై సోరెన్ వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన ఎక్కడ తగ్గలేదు, బెదరలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసును గెలిచారు హేమంత్ సోరెన్. మరోవైపు జేఎంఎం విజయం వెనుక హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. భర్త హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 39 ఏళ్లకే ఆమె ఎంతో పరిణతిగా వ్యవహరించారు. పార్టీ, కుటుంబ గొడవలను చాకచక్యంగా డీల్ చేశారు. గాండే బై ఎలక్షన్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు. భర్తకు తోడుగా పార్టీకి అండగా నిలబడి తన భర్తను విజయ తీరాలకు చేర్చారు కల్పన సోరెన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.